ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జడ్పీటీసీ బీఫామ్లు వస్తాయి, ఇంకా వేరే వాటిల్లో అవకాశాలు వస్తాయి. లేదు అధికార కాంగ్రెస్ పార్టీ కాబట్టి చేయలేదు. అక్కడక్కడ నాకు తెలియకుండా మనోళ్ళు కోపం వచ్చి పెట్టిస్తున్నారు. సో ఏ ఒక్క హామీ వాళ్ళు నిలబెట్టుకోలే, ఏ పని కూడా చేస్తలేదు. అంత అవినీతిమయం. నిరాశ పడద్దు. కొంత ఉంటుంది ఫీలింగ్, నాకు కూడా మొన్నటి దాకుండే. సో కొంత ఉంటుంది ఫీలింగ్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. చెప్పి అన్ని పిడికిలెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ, జై. ముఖ్య నాయకులు కూడా వేదిక మీదకి రావాలి. జైపూర్ మండల్ రమేష్ చింతల్పల్లి రాంపూర్ అడప సంతోష్ గారు, ఉప సర్పంచ్ జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన వాళ్ళు బ్రహ్మాండంగా గడిచిన 10 రోజుల పాటు మంచిగా పోరాటం చేసి చాలా మటుకు మనం సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ గెలుచుకోవడం జరిగింది. ముందుగా మన అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ మళ్ళొక్కసారి పల్లెల్లో, గ్రామీణ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వం కావాలి, బీఆర్ఎస్ పార్టీ ఉండాలని బలంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి జరగాలి, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం రావాలని వెలుగెత్తి చాటిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మనందరం గట్టిగా. ముఖ్యంగా మీరు గమనిస్తే మొన్న గడిచిన కొన్ని రోజుల క్రితం మనం ఇక్కడనే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక సమీక్ష పెట్టుకొని 102 గ్రామ పంచాయతీలు 5 మండలాల పరిధిలో మనం ఎట్లా పని చేసుకోవాలి, అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారని చెప్పి మనం అనుకుని కార్యక్రమాన్ని తీసుకొని పోయినాం. చాలా గ్రామాల్లో మన వాళ్ళు 2, 3, 4 పోటీ పడేటువంటి సందర్భాల్లో మనం ఆయా గ్రామాల నాయకులకు, కార్యకర్తలకే మీరే అడ్జస్ట్ చేసుకొని ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పి గ్రామ స్థాయి వాళ్ళకి వదిలేస్తున్నాం. అట్లా కొన్ని చోట్ల మనకు ఏకాభిప్రాయం ఉన్న దగ్గర మన అభ్యర్థిని అవుట్రైట్గా పెట్టుకొని కొన్ని చోట్ల నన్ను ప్రచారాన్ని పిలిచినారు. ఉన్న సమయంలో ప్రచారానికి కూడా వచ్చి మన వాళ్ళ గెలుపు కోసం మనం పనిచేసినాం. గ్రామాలలో చాలా మంచిగా కష్టపడ్డాం, తిరిగినాం. గతంలో కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కానీ, మనం అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ప్రజలకు విడమర్చి చెప్పి, వాస్తవానికి ఇక్కడ మనకు కారు గుర్తు లేదు, అన్ని ఇండిపెండెంట్ గుర్తులు, రకరకాల గుర్తులు అయినప్పటికీ కూడా ప్రజలు మన పార్టీని బ్రహ్మాండంగా ఆదరించారు. అటువైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పోలీసులను వాడి, అధికారుల వ్యవస్థను వాడి మన వాళ్ళ మీద దాడులు చేసి, ఓటర్లను ప్రలోభపెట్టి, భయపెట్టి ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా సుమారు 40% పైగా మనం సర్పంచులు గెలుచుకున్నామంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఎంత బలం ఉంది, ఎంత గట్టి ఉంది చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం అనేది అర్థమవుతా ఉంది. ఇలా నేను చెప్తా ఉన్నా, వాళ్ళు చేస్తారో చేయడం నాకు తెలియదు, కానీ ఎస్సీ జనరల్ అయిందనుకో జడ్పీ చైర్మన్ నేనే పోటీ చేస్తాను.
జిల్లా పరిషత్ చైర్మన్ నేనే పోటీ చేస్తా. ఈ ప్రాంతంలో కార్యకర్తలకు అండగా ఉండడానికి, ప్రజల కోసం నిలబడడానికి, ఫైట్ చేయడానికి, అవసరమైతే ఎంత దూరమైన పోతాం. ఏం చేస్తారు, ఎక్కువ బదనాలు చేస్తారు, బట్ట కలిసి మన కొత్తగా తుడుచుకుంటూ పోతాం. తర్వాత దాడులు చేపిస్తారు, తట్టుకుందాం, నిలబడదాం, కేసులు పెట్టిస్తారు, కొట్లాడదాం, జైలు పోదాం. పోరాటం అన్నది అసలు మనకేం కొత్త కాదు, మన రక్తంలోనే పోరాటం ఉంది. కేసీఆర్ శిష్యులం కాబట్టి దేనికి భయపడేది లేదు. సందర్భం ఎప్పుడు వచ్చినా డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజానీకానికి, ఈ ప్రాంతంలో ఉండే మన కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండడానికి ఏ అవకాశాన్ని కూడా నేను విస్మరించనని మీ అందరూ కూడా మాటిస్తూ, మళ్ళీ మనమందరం కూడా పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు రిలాక్స్ కాకుండా రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కూడా మనమంతా సంసిద్ధులం అవుదాం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలు చేసుకుంటూనే మనం కూడా కొన్ని ప్రత్యక్ష కార్యక్రమాలు ప్రజలకు సంబంధించి మనం అవి కూడా చేసుకుంటూ మనం ముందుకు సాగదామని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మీరు కూడా ప్రేమతో పనిచేయండి. మనం ప్రతిపక్షము మంచిగా పేరు తెచ్చుకొని మంచిగా పనిచేయండి. కేసీఆర్ శిష్యులుగా, గులాబీ దండుగా ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ, పల్లెల అభివృద్ధిలో కానీ మీ వంతుగా మీరు మంచిగా పనిచేసి మంచిగా పేరు తెచ్చుకోండి. ఓడిపోయిన కూడా ఏం ఫీల్ కానీ అవసరం లేదు. మీకు ఎంపీటీసీ టికెట్ గిట్టిస్తే హాట్ కేకులకి గెలిచిపోతారు ఈ సింపల్ ఒక విషయం మీద. ఎందుకంటే మన భారతదేశంలో అయ్యో పాపం అంటే అయిపోయి బయటపడిపోతాం. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ మీద సానుభూతి ఉంటుంది. రేపు జెడ్పీటీసీలు వచ్చినాక బీఫామ్ కారు గుర్తు కూడా ఉంటుంది మీకు అడిషనల్ గా. కాబట్టి ఇట్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.